ఫస్ట్ ఈ వీడియోలు చూడండి, తర్వాత శాలరీ ఎంత వచ్చింది, నేను ఇంటికి ఎంత వేసాను మొత్తం లాస్ట్ లో మాట్లాడదాం. ఈ పొగులు అని తెలియకుండానే కష్టపడితే వచ్చింది. ఇప్పుడు టైం చూస్తే ఎంతో చూడండి, 2:54, 3 అయిపోతుంది. నాకు డ్యూటీ వచ్చి 5 నుంచి 3 వరకు అంట, పొద్దున 3 వరకు. ఇన్ని గంటలు కష్టపడి ఆర్డర్లు ఇస్తేనే శాలరీ వచ్చేది. ఓకేనా? ఇప్పుడు ఇది రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉండేది. ఇక్కడ పార్కింగ్ చేసినాం అంటే ఇప్పుడు అర్ధరాత్రి కదా, ఇప్పుడు కూడా పోలీసులు వస్తారు. ఎదురుగా బయట రోడ్డు పైన పార్కింగ్ చేయకూడదు, పార్కింగ్ లోనే చేయాలి. ఒక్కోసారి పార్కింగ్ దొరకదు, అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినారంటే 15 దినాలు ఫైన్ వేస్తారనమాట. అదంతా మేమే కట్టుకోవాలి, కంపెనీ కట్టదు. ఆర్డర్ వచ్చింది, జాబ్రియా ఆర్డర్. జాబ్రియా 2 సాల్మియా ఆర్డర్లు అనమాట. సాల్మియాలో ఎట్లా అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో, ఈవినింగ్ కరెక్ట్గా 7:30 అలా అవుతుంది, ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు 3 ఆర్డర్లు ఇచ్చారు, కానీ అక్కడ డ్రైవర్లు ఉన్నారు, అంటే ఇంకా డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు అనమాట, నాకే ఇచ్చారు. ఇలాంటివంతా ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్లు ఎత్తుకుపోయినా అంటే ఒక్కొక్క ఆర్డర్ గంట పడుతుంది. ఇలాంటివంతా మనం ఎస్ నో అని చెప్పకుండా చేస్తేనే శాలరీస్ వచ్చేది. అంటే ఒకటి, మనం ఈ రుడ్డం తిరగడం పెద్ద కథ కాదు. నేను చేయని పోరా కుక్క అనేది పెద్ద కథ కాదు. చేయాలి, మన అవసరం కాబట్టి మనం చేయాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. మంత్ లాస్ట్ కాబట్టి డబ్బులు ఉండదు, డబ్బులు లేదు కూడా నా దగ్గర. ఇప్పుడు ఏదన్నా కర్రీ చేసుకోవాలంటే రూమ్లో ఎట్లేదైనా 1.5-2 దినాలు పడుతుంది, 1.5 దినాలు 2 దినాలు. అందులో ఇప్పుడు కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డబ్బు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ లాస్ట్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే, మామూలుగా కువైట్లో ఉండే వాళ్ళకి తెలుసు చపాతీ ముచ్చక్కలు అంటే, కువైట్లో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది. చెప్తాను చూడండి. ఒక పొరోటా ఉంటుంది కదా మన ఇండియాలో, దానిపైన కొద్దిగా వెజిటేబుల్స్ అంటే ఉల్లగడ్డలు ఇవంతా వేసి ఇస్తారనమాట. చపాతీ శాండ్విచ్ అంటారు ఇక్కడ. ఓకేనా? అది ఒకటి తినేసి టీ తాగుతాం. అర్థమైంది కదా? ఇట్లా నెల లాస్ట్కి వచ్చే గుర్తుకే ఇబ్బంది. కూరగాయలతో అంటే డబ్బులు ఉండదు అనమాట. ఫస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కొనాలన్నా కూడా మినిమం ఒక్కసారి కూర చేసుకుంటే నాకైతే 2-3 రోజులు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే 3 రోజులు వస్తుంది. కానీ ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి దీంతోనే గడిపేయాలి. ఇలా ఉంటుంది అనమాట. అంతా కూడా ఫేస్ చేయాలి కువైట్లో. షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. క్లోజ్ చేసేస్తారు, 3:10 అవుతుంది టైం. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది అనమాట. క్లోజ్ చేసే ముందు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకొని సభాసలం ఏరియాకి వెళ్ళి ఇచ్చేసి రావాలి. ఓకేనా? ఎంత దూరం చూడండి, వెళ్ళేసి రావాలంటే వచ్చే గుర్తుగా 4 అవుతుంది. ఓకేనా? ఇలాంటివంతా కూడా ఫేస్ చేయాలన్నమాట. ఇలాంటివంతా ఫేస్ చేస్తేనే శాలరీ వచ్చేది. అయినా ఇప్పుడు ఈ రోజు 30, ఇంతవరకు శాలరీ కూడా రావు. ఏమని అడిగితే ఆర్డర్లు ఏడుంటాయి మీకు, ఆర్డర్ లేకపోతే మాకేం సంబంధం, మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు చూసారు కదా, గ్రీన్ సిగ్నల్ ఉంటే భయం, గ్రీన్ సిగ్నల్ ఉండింది అనుకోండి చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే దగ్గరికి వచ్చే గుర్తుగా ఎల్లో పడుతుంది. ఎల్లో పడిన కరెక్ట్గా 15 సెకండ్స్ లేకంతా రెడ్ లైక్ మారిపోతుంది అనమాట. మనం అలాంటప్పుడు స్లో చేసుకోకుండా వెళ్ళిపోయినాం అనుకో, 150 దినార్లు ఫైన్ పడుతుంది. మనం కువైట్లో ఫేస్ చేయాల్సిన, డ్రైవర్గా ఫేస్ చేయాల్సిన వాటిల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోయినామంటే చాలా ఉంటాయన్నమాట, చాలా బాధలు ఉంటాయి. ఎందుకంటే నేను వీడియో షూట్ తీసేది మర్చిపోయాను. మొన్న శాలరీ అడిగాను వాడు ఏమన్నాడు తెలుసా? ఇన్షాల్లా. ఏంది ఇది? ఆ మాట కనిపెట్టిన వాడిని దాంతో కొడదాం అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనకు కాదు కానీ అన్ని కాదు కానీ ఇవన్నీ ఫేస్ చేసే కష్టాలు అనమాట. మీరు కూడా కామెంట్ చేయండి, కువైట్లో ఉండే వాళ్ళైతే కామెంట్ చేయండి, ఇలాంటి కష్టాలన్నీ మీరు ఫేస్ చేస్తున్నారా? ఇలా ఇండియాలో ఉండే వాళ్ళైతే ఇలాంటివి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఫేస్ చేయగలుగుతారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఖర్చులు కనేసి ఒక 20 దినార్లు పెట్టుకున్నాను. అలాగే ముందు నెలలో నాకు కొద్దిగా ఇబ్బంది అయితే నేను వేరే వాళ్ళ దగ్గర 20 దినార్లు అప్పు అనేది తీసుకున్నాను అనమాట, 40 దినార్లు. ఓకేనా? ఇంకా శాలరీ, ఇంకా ఇక్కడ ఖర్చులు అంటే ఇంకా కూరగాయలు అవి బియ్యము ఇవన్నీ తీసుకోవాలి కదా మంత్ అంతా. ఇంకా నెలంతా కూడా దీనిపైనే ఆధారపడాలి. నేను 20 దినార్లు నా ఖర్చులు పెట్టుకున్నా. ఇంకా సరుకులు అయితే తీసుకోలేదు. ఒకవేళ సరుకులు తీసుకుంటాడు కంటే దానికి కూడా ఒక వీడియో చేసి అయితే పెడతాను. ఎంత ఇప్పుడైతే రేట్లు పెరిగిండాయి. బియ్యము 5 కిలోల ప్యాకెట్ బియ్యం వచ్చి 2 దినార్లు 500 ఫిల్స్ ఉండదు అనమాట, చాలా ఎక్కువ ఉండదు. ఈ సరుకులు అయితే రేట్లు అయితే పెరిగిపోయినాయి. ఎర్రగడ్డల కానించి టమోటాలు కానించి అన్ని పెరిగిపోయినాయి. కాబట్టి మామూలుగా అయితే 10 దినార్లు 15 దినార్లు పెట్టుకుంటాను నేను నెలంతా ఖర్చులకి, అంటే తిండికే. ఈసారి అయితే ఒక 5 దినార్లు ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే రేట్లు పెరిగిన దాని వల్ల. 145 దినార్లు వేసాను ఇంటికి 145 దినార్లు వేసాను. మొన్న మా ఊర్లో జాతర అయితే పొట్టేలు, మా తమ్ముడు నేను పొట్టేలు భాగంగా పట్టుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా మా తమ్ముడికి అయితే 7,500 ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఇంకా ఇంటికాడ కూడా కూరగాయలు అవి తీసుకుంటారు కదా, వాటికి వేసేసాను అన్ని. నేను ప్రతి ఒక్క పేమెంట్ కూడా ఇక్కడ ఫోన్ పే ద్వారానే వేస్తాను. సరేనా? ఫోన్ పే ద్వారానే ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట. కూరగాయలకు వాటికి అంతా కూడా 25,000 ఎంత ఉండదు. ఇంకా స్కూల్ ఫీజు కట్టాలి, అది రేపు లింక్ పెడతారు. ఆ స్కూల్ ఫీజు కొద్దిగా మాట్లాడుకొని సెటిల్ చేసుకుని దాన్ని కట్టేసినాం అంటే వీడికి కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకటి వచ్చి ఇంకా చిన్న బాకీలు అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మా అత్తోళ్ళ ఊర్లో ఇప్పుడు హాలిడేస్ కదా, మా అత్తోళ్ళ ఊరికి వెళ్ళారు. అక్కడ ప్రస్తుతానికి అయితే ఏదో తిరణాలు జరుగుతుంది అనమాట. దానికి కూడా ఇంకా బట్టలు అవంతా మనం తీసుకోకపోయినా బిడ్డలకు తీసేయాలా. దానికి ఒక 2,000, 3,000, 4,000 కూడా అయిపోవచ్చు. 150 అనుకోండి, 60, 70, 80, 30 దినార్లు ఓవర్ టైమ్
అలాగే శాలరీ 150, 145, 5 దినాలు ఇటు కలిపేశాను అనమాట. 35 దినాలు ఓవర్ టైం అనుకోండి. అర్థమైంది కదా? ఇది అనమాట పరిస్థితి ఈ నెలలో. ఈ మధ్యలో ఏదన్నా ఫైన్లు బాడు తగిలినాయంటే శాలరీ ఇది కూడా రాదు. ముందు 2 నెలలు అయితే 75 దినాలు కట్టాల్సి వచ్చింది నాకు ఈ కంపెనీ వాళ్ళకి. ఎందుకంటే సిగ్నల్ జంప్ అయిపోయింది. దానికనేసి ఇంకా ఏం చేయాలి? 150 దినాలు ఒకేసారి కట్టాలంటే మన వల్ల కాదు. కంపెనీ వాళ్ళు కట్టారు, మళ్ళీ వాళ్ళకి నేను ఇచ్చాను అనమాట. ఆ 2 నెలల్లో 80 దినాలు, 90 దినాలు అలా వచ్చింది చేతికి. అంతా ఎక్కడ బతకాలా, అక్కడ బతకాలా అనేది కూడా అర్థం కాకుండా ఉండింది అనమాట. ఇలా ఉంటుంది. ఒక్కొక్క నెలలో అయితే ఒక నెల జీతం ఎగిరిపోతుంది. ఫైన్ ఆడన్నా పొరపాటు చిన్న తప్పు చేసినామంటే ఒక్క నెల జీతం ఎగిరిపోతుంది. అదే భయం ఇక్కడ. ఓకే, బాయ్ గైస్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మీరు మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి, నేను సరుకులు తీసుకుంటాను కదా, అవి ఎలా ఉన్నాయి ఏమి అనేది తీసి పెట్టమంటే పెడతాను. మీరైతే కామెంట్ చేయండి. లైక్ వేయడం మరవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.